హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శ్రీ అమర్నాథ్ యాత్ర 2024 రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. మాకు కావాల్సిన లగేజ్ మొత్తం కార్లో సెట్ చేసుకున్నాము. జూలై 24 మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. బోర్డు మీద శ్రీనగర్ 1832 కిలోమీటర్స్ అని చూపిస్తోంది. ఈ రోడ్ వచ్చేసి నాగపూర్ టు జబల్పూర్ NH44. ఇది లార్జెస్ట్ అనిమల్ అండర్ పాస్ హైవే అని చెప్పొచ్చు. ఈ రోడ్డు యొక్క టోటల్ లెంత్ 27 నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో ఒక టోల్ ప్లాజా కూడా ఉంది. ఇది కంప్లీట్ ఫారెస్ట్ లో జంతువులకి డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు మొత్తం సౌండ్ ప్రూఫ్ చేశారు. ఈ ఫారెస్ట్ మొత్తం పేంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని సియోని డిస్టిక్ లో ఉంది. ఇది ఇండియా యొక్క పాపులర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్. పేంచ్ నేషనల్ పార్క్ ఏరియా మొత్తం వచ్చేసి 758 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. పేంచ్ నేషనల్ పార్క్ లో సఫారీ కూడా ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 to 10:30 ఉంటుంది. ఈవినింగ్ 3 to 5:30 ఉంటుంది. ఫుల్ వర్షం పడడంతో ఆగి తినడానికి ఛాన్స్ లేకుండా పోయింది. మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుని వెళ్ళాము. కార్లోనే కూర్చొని తిన్నాము. ఇప్పటి వరకు 470 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. బాల్టాల్ బేస్ క్యాంప్ కి ఇంకా 1862 కిలోమీటర్స్ ఉంది. వర్షాకాలం కాబట్టి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయి ఉంది. ఆల్మోస్ట్ సగం జర్నీ డామేజ్ రోడ్లోనే అయిపోయింది. మా దరిద్రానికి ఆ డామేజ్ రోడ్లో ఎర్లీ మార్నింగ్ 2:30కి మా కార్ టైరు పగిలిపోయింది. పగిలినప్పుడు మా కార్ స్పీడ్ 50 km/h. అంత తక్కువ స్పీడ్లో టైర్ డ్యామేజ్ అయింది అంటే ఆ రోడ్డు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. నైట్ ఒక డాబా దగ్గర ఆగి స్పేర్ టైర్ మార్చుకున్నాం. ఆగ్రాలో తిరిగి ఒక వీల్ కేర్కి వెళ్ళాము. బ్రదర్ మా కార్కి ఉన్న మిషలిన్ టైర్లను తీసేసి కొత్త అపోలో టైర్స్ వేశాడు. ఒకటే డ్యామేజ్ అయింది అని చెప్పి ఒకటి చేంజ్ చేయకుండా ఆల్రెడీ ఒక పాత టైర్కి బబుల్ వచ్చి ఉండే. సో 2 టైర్స్ చేంజ్ చేయించాము. బ్రదర్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ బాగా చేశాడు.
ఈ రోడ్డు వచ్చేసి ఆగ్రా ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే. గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఈ ఎక్స్ప్రెస్ వేలో బైక్స్ అలౌ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వేకి ఎంటర్ అవ్వగానే నేను టోల్ ప్లాజా దగ్గర బైక్స్ అలౌ చేస్తారా అని అడిగితే అతను మా దగ్గర అంతే అలౌ చేస్తాము అని చెప్పాడు. ఎక్స్ప్రెస్ వే దిగి ఢిల్లీ దాటి వచ్చాక ఢిల్లీ అంబాల రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. రోడ్డు కూడా 8 లైన్ రోడ్డు ఉండడంతో చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నారు. ఢిల్లీ దాటిన తర్వాత రోడ్డుకి ఏ పక్క చూసినా ఫుల్ లైటింగ్తో మొత్తం రెస్టారెంట్లతో ఫుల్గా ఉన్నాయి. ఒక్క రెస్టారెంట్ దగ్గర కూడా ఆగేలా లేదు. చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆగి ఉన్నాయి. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక రెస్టారెంట్లో తినేసి బయలుదేరాము. బ్రో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఈ రోడ్డు జమ్ము వెళ్లకుండా డైరెక్ట్ గా శ్రీనగర్ హైవే కలిపే షార్ట్ రోడ్. ఈ రోడ్డులో ఘాట్ సెక్షన్ ఎక్కువ వరకు ఉంటుంది. చాలా సీనరీస్ ఉంటాయి. రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ రోడ్డుకి డైవర్ట్ అవ్వకముందు మనకి పఠాన్కోట్ దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంటుంది. పఠాన్కోట్ టోల్ ప్లాజా తర్వాత మన ఫోన్స్ కి సిగ్నల్స్ కట్ అయిపోతాయి. ఆ టోల్ ప్లాజా దగ్గర నుండి మనకి ఆ ఏరియాలో పనిచేసే సిమ్ కార్డ్స్ దొరుకుతాయి. మనం యూజ్ చేసే ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ అక్కడ వర్క్ అవ్వవు. పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్ అయితే సిగ్నల్స్ వస్తాయి. లేకపోతే ఆ రీజియన్లో దొరికే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ అయితే సిగ్నల్స్ వస్తాయి.
ఇక్కడ మనకి చాలా హిల్స్ కనిపిస్తున్నాయి. అన్ని హిల్స్ పైనుంచి ఒక రైల్వే లైన్ కూడా ఉంది. అసలు అంత ఎత్తులో రైల్వే లైన్ ఎలా కట్టారో అర్థమే కాలేదు. చూడడానికి చాలా పెద్ద పిల్లర్స్ కొండల మధ్యలో నుండి రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా ఉంది. రైల్వే లైన్ ఫొటోస్ కానీ వీడియో కానీ ఏమీ తీయలేదు, ఆ వ్యూస్ చూడడానికే సరిపోయింది. ఈ హిల్స్ అన్ని దాటాక ఆర్మీ ఏరియా కూడా ఉంది. రైల్వే లైన్ ఆర్మీ ఏరియాకి కూడా కనెక్టింగ్ ఉంది. షార్ట్ రోడ్ నుంచి NH44 కి వచ్చేసాం. శ్రీనగర్ హైవే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ హైవేస్ అనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే కొండ చర్యలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియదు. అనుకోకుండా వర్షం పడింది అంటే అంతే సంగతి. వీడియోలో కూడా కొన్ని కొండ చర్యలు పడిపోయి మనకి కనిపిస్తూ ఉంటాయి. సీనరీస్ మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. అసలు ఆ కొండల్లో ఆ 4 హైవే కట్టడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. బనిహాల్ కాజీగుండ్ టన్నల్ రోడ్ యొక్క పొడవు 8.5 కిలోమీటర్లు మరియు 5870 ఫీట్ల ఎత్తులో ఈ టన్నెల్ ఉంది. ఈ టన్నెల్ జమ్మూ అండ్ శ్రీనగర్ మధ్య 16 కిలోమీటర్ల దూరంను తగ్గిస్తుంది మరియు 5 నుంచి 6 గంటల సమయాన్ని తగ్గిస్తుంది. ఈ టన్నెల్లో 126 జెట్ ఫ్యాన్స్, 234 CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ టన్నెల్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో బాల్తాల్ జర్నీ గురించి డిస్క్రైబ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.